ఇలా ఈ లెర్నింగ్ ప్రాసెస్లో స్టార్టెడ్ లెర్నింగ్. ఎప్పుడైతే నేర్చుకోవడం మొదలు పెట్టామో సెల్లింగ్ ఈజీ అయిపోయింది. ఎప్పుడైతే సెల్లింగ్ ఈజీ అయిపోయిందో నంబర్స్ మీట్ అవుతున్నాను. నంబర్స్ మీట్ అవుతుంటే నీ ఇన్సెంటివ్స్ పెరిగిపోతుంటాయి, నీ ప్రమోషన్స్ అప్గ్రేడ్ అయిపోతుంటాయి, అప్రైజల్స్ ఎక్కువ ఉంటాయి. ఇలా ఇన్ నో టైమ్ ఐ స్టార్టెడ్ గ్రోయింగ్ బిగర్. అలా 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 వచ్చేసాను. 96లో ఐ మూవ్ టు బేగంపేట్ ఈ నేర్చుకునే ప్రాసెస్లో. సో దట్ టైం ఇవన్నీ కలిసి వస్తాయని అక్కడ పైన ఒక ఫ్లాట్లో ఉండేవాడిని ఇండిపెండెంట్గా. యూజువల్లీ మీకు తెలుసు బ్యాచులర్స్ అంటే 4-5 కలిసి తీసుకొని ఉంటారు. సో ఇండిపెండెంట్గా నేను ఒక్కడనే సోలో, నాట్ ఇంట్రెస్టెడ్, యూ కెన్ అండర్స్టాండ్. అంటే వేరే తప్పు ఉద్దేశం కాదు, నాకు ప్రైవసీ ఇది నాకు ఇష్టం. కింద ఫ్లాట్లో సురేందర్ అన్న ఉండేవాడు. సో మన అతను ఒక్కడే సురేందర్ రెడ్డి, డైరెక్టర్ సురేందర్ రెడ్డి. అక్కడే వినయ్ అన్న, శ్రీనివైట్ల గారు, జాన్ మహేంద్ర, వెంకీ రమణ వీళ్ళంతా వచ్చి ఉండేది. ఫిల్మీ గైస్. నాకు పరిచయం లేదు. సో నేను అదే ఫ్లోర్ నుంచి కిందకి నడుచుకుంటూ వెళ్ళేవాడిని. నా వెహికల్ కార్ కానీ బైక్ కానీ అక్కడే ఉండేది. సో ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు యూజువల్లీ ఎదురుపడినప్పుడు హాయ్ హాయ్ అనుకుంటాం అనేది పలకరింపు. సో అలా పలకరించుకుంటూ యూజువల్లీ గణేష్ చవితి ఇట్లాంటివి వచ్చినప్పుడు కమ్యూనిటీ సెలబ్రేషన్స్ ఉంటాయి కదా, ఆ సెలబ్రేషన్లో ఒక్కొక్కళ్ళు వచ్చేసి హాయ్ మీ ఏం చేస్తారు, మీరేం చేస్తారు. నాకు అప్పటి వరకు సినిమా ప్రపంచం తెలీదు. దో మా ఫ్యామిలీలో ఉన్నారు కొంతమంది. ఐ డోంట్ వాంట్ టు టేక్ ది నేమ్స్ అండ్ టేక్ ది ఆల్ దట్. దెర్ ఆర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో కొంతమంది ఉన్నారు. బట్ ఐ నెవర్ బీన్ ఇన్ టు సెట్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సడన్గా ఇలా సినిమా ఓకే, సాయంత్రం అయ్యేతలకి యునో హౌ స్ట్రగుల్స్ హ్యాపెన్. అది ఐ సా వినయ్ అన్న అని, సురేందర్ రెడ్డి కానీ వీళ్ళంతా స్ట్రగుల్స్ నేను చూసినాను. సాయంత్రం అయితే కలిసి భోజనం చేసేవాళ్ళం, నా దగ్గర వాళ్ళ దగ్గర ఇట్లా అలా అలా రిలేషన్షిప్ పెరిగింది. సో నా యాటిట్యూడ్, నా క్యారెక్టర్ మార్నింగ్ అంతా ఒకలాగా ఉండేది. ఒక టై కట్టుకొని, ఓ మొబైల్ ఒక పక్కన, పేజర్ ఒక పక్కన పెట్టుకొని ఇంగ్లీష్లో మాట్లాడుతూ, సాయంత్రం మారేతలకి లోకల్ టపోరిగన్ లాగా కూర్చుంటూ, సో అవుట్ అండ్ అవుట్. అంటే నేను 2 కైండ్లు చేస్తుండే, చీకటి పడితే ఒక రకం, పగట్లో ఒక రకం ఉండేటం. ఇది చూసి వినయ్ అన్న, సురేందర్ రెడ్డి గారి నీ ఐటమ్ ఉన్నవరా నువ్వు, నా పర్సనాలిటీ కొంచెం పెద్దగా అయింది, లావుగుంటా, మాట్లాడే పద్ధతి, ఎదుటి వ్యక్తి ఏ సైజు, ఏ పర్సనాలిటీ ఏంటి అనేది నాకు ఉండదు. ఇఫ్ ఐఎమ్ రైట్ అది ఎవడైనా అవన్నీ ఓడైతే నాకేంద్రా పోయి, నేను కరెక్ట్, ఇది కావాలంటే ఇది కావాలి, ఈ టైపు ఇక మసిగా మీకు తెలుసు కానీ షైన్షా సినిమాలో అమితాబ్ బచ్చన్ లాగా ఈ టైపు ఎవరు కష్టం ఉందంటే ఇది ఇట్లుండు. నువ్వు వీడేంది ఇట్లున్నాడు అనే వెరైటీతోని వినయ్ అన్న మైనే ప్యార్కే అనే సినిమాకి వెళ్ళామన్నా. మైనే ప్యార్కే కాదు, రితిక్ రోషన్ గారిది ఫస్ట్ సినిమా, ఎంతోనే వచ్చి కహోనా ప్యారే. ఆ సినిమాకి వెళ్ళామన్నా. ఓ చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మరుసటి రోజు వినయ్ అన్న, సురేందర్ రెడ్డి అంతా కూర్చొని డిన్నర్ చేస్తున్నప్పుడు వినయ్ అన్న అన్నారు, రఘుభాయ్ నేను ఎప్పుడైతే సినిమా డైరెక్షన్ చేస్తాను, దిస్ వర్డ్ వాజ్ ఇన్ 1998. నేను ఏదైతే సినిమా డైరెక్షన్ చేస్తానో నిన్ను పెట్టి ఒక క్యారెక్టర్ చేస్తా అన్నాడు. ఓకే. 2001 హీ కాల్డ్ మీ ఇన్ నవంబర్ సంథింగ్, ఆగస్ట్ నవంబర్ నుంచి. కరెక్ట్గా ఈరోజు మీ ముందు 25th ఇయర్లో కూర్చొని మాట్లాడుతున్నాను. నాగేంద్ర సీరియస్లీ, అంటే 25 years నుంచి మీతో అనుబంధం ఉంది. వచ్చిన దగ్గర నుంచి మీ పేరు, మీరు ఎన్నో రకాలుగా మాట్లాడడం ఇవన్నీ జరిగినాయి. ఎప్పుడు మీ ముందు కూర్చొని ఇంటర్వ్యూ చేసే స్థాయి ఈ రోజు కూడా నాకు లేదన్నా. కానీ నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను మీరు నన్ను పిలిచిలా కూర్చోబెట్టడం. థ్యాంక్ యూ సో మచ్. వినయ్ అన్న ఆ రోజు ఆ మాట అన్నారన్న. 2.5 years తర్వాత మండే ఐ గోట్ ఎ కాల్ ఫ్రమ్ వినయ్ అన్న. అలాగే ఎక్కడున్నావే అన్నాను. నా ఆఫీస్లో ఉన్నా అన్నాను. సరిగ్గా ఆఫీస్కి రావా అన్నాడు. ఇప్పుడు ఆఫీస్కి రా అన్నాడు. సురేందర్ రెడ్డికి ఫోన్ చేశాను. మామ నేను బాగా కొంచెం ఫ్యామిలీకి బాగా దగ్గర సురేందర్ రెడ్డిని. మామ ఇలా వినయ్ ఫోన్ చేసిండు అంటే ఎవరా సినిమా చేస్తుండు వెళ్దామని తీసుకుపోయినారు. ఆఫీస్కి పోయినాం. నల్లమల బుజ్జి, బెల్లంకొండ శ్రీనివాస్ గారి ఆఫీస్లో. అప్పటికి నాకు ఆ జార్గన్స్ తెలియదు అన్న, హౌ ఇట్ వర్క్స్, వాట్ ఈస్ వాట్ అని ఏమీ తెలియదు అన్న, ఏబిసిడి తెలియదు. డైరెక్ట్గా వచ్చారు బయటకు వినయ్ అన్న చెప్పగానే అనుకుని వచ్చి హగ్ ఇచ్చారు. బుజ్జి అన్నకి పరిచయం చేశారు, నల్లమల బుజ్జి గారికి, బెల్లంకొండ గారికి. దాని లోపలికి వెళ్దామని అక్కడ మంచిగా వైట్ అండ్ వైట్ వేసుకొని తోట రామకృష్ణ గారు అని కో డైరెక్టర్ తెలుసు నాకు. కోట రామకృష్ణ గారి ఆయన కో డైరెక్టర్. తర్వాత వినయ్ గారి దగ్గర వచ్చాను. ఇలా కూర్చొని ఉన్నారు. ఐ థాట్
ఈజ్ డైరెక్టర్. అంటే ఆయన గంభీరం, అవును. అంటే మేమంటే మా ఉంగరాలు, మధ్యలో గింగరాలు ఇంటిమసీ, మా మధ్యలో ఒక ఇంటిమసీ ఉంది కాబట్టి వినయ్ అన్ననే హాయ్ హాయ్ అనుకుంటూ మేము ఇల్లు ఉంటాం కదా. అసలు అక్కడికి వెళ్తే అన్న నేను చెప్పే కదా రఘు అంటే బాగున్నాడే ఇక డ్రెస్లు ఏంట్రా, ఓకే ఎల్లుండి షూటింగ్కి వచ్చాయి అని. నేను ఈయన డైరెక్టర్, మనకు అది కూడా తెలియదు డైరెక్టర్. సెట్లోకి వెళ్తే బసతారకం ఉందన్న రాంప్రసాద్ గారి కెమెరా ఫస్ట్ షాట్ అన్నది. తెలీదు, ఇబ్బందే. యాక్షన్ చెప్పినప్పుడు ఏం చేయాలో తెలీదు. మనకు తెలిసిన కెమెరా అంటేనేమో కెమెరా అనగానే ఫోటో స్టూడియోలోకి వెళ్తే స్టిల్ అనగానే స్మైల్ ఇయ్యి, ఆ స్మైల్ ఇవ్వడం. పెళ్ళిళ్ళలోకి వెళ్తే ఆ కెమెరా పెట్టుకుని దగ్గర రాగానే నవ్వుకుంటాడు, మనం చేస్తున్నాడా లేదా. ఇద్దరు ఎక్స్పీరియన్స్ లేదు. యాజ్ ఐ టోల్డ్ యూ అబౌట్ కంప్యూటర్స్. అలా చూసి కెమెరా అన్నారు, ఆయన రోలింగ్ అన్నారు, యాక్షన్ చెప్పారు. కెమెరా అమ్మాయిల వెనక నుంచి ఇట్లా వెళ్తుంది, నేను అట్లా చూసి నవ్వుతున్నా. కెమెరా ఇంకా ఎవడాడు కెమెరా చూస్తున్నాడు అన్నాడు. కెమెరా చూసి వచ్చేసింది. కొంచెం ఆ టైప్లో ఉండే. అదే కదా, మీరంతా కేర్ ఫ్రీ వరల్డ్ లో బతికిన వాళ్ళు. అంటే వినయాన్ని వచ్చేసారు. వినయాన్ని వచ్చి రామ్సీ రఘువైకి ఏం తెలియదు, కొత్త నా ఫ్రెండు, సో చెప్తే చేస్తాడని. పక్కన నా మొట్టమొదటి కొలీగ్, ఆర్టిస్ట్, కో ఆర్టిస్ట్ నన్నదని రాజీవ్ కనకాల ఒక పక్కన, ఆ పక్కన వేణుమాధవ్ గారు. ఓకే. వినయ్ గారు వచ్చి రాజా మనకి ఏం తెలీదు పరిచయం చేసి, నేను యాక్షన్ చెప్పను, నాకు తెలియదు అన్నా, నేను యాక్షన్ చెప్పను, కెమెరా చెప్పిన తర్వాత రాజీవ్ అని కాల్ ఇస్తాను, యూ టేక్ ఏ లీడ్ సో యూ కెన్ మేనేజ్ అని అన్నాడు. సో యూ విల్ కవర్ అప్. అంటే మనకి యాక్షన్ కట్ల మీద తెలియదు కదా, మేనేజ్ చేస్తా అనగానే రాజీవ్ అనగానే రాజా అరే సింహాద్రి దీనికి ఎప్పుడు ఐ లవ్ యూ అన్నాడు. ఏ గీ పూరి నచ్చలే అన్న, గీ దానికి చెప్తా ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ కాట్ 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 చప్పట్లు కొట్టేసి, నాకేంటి అరే దీన్ని చెప్పాడే నాకు నచ్చలే గీ దాని చెప్తా అని టక్ చెప్పి, ఆ ఫ్లో తెలుసు, కల్లోకెళ్ళగా మనం మాట్లాడుకునేది తెలుసు, సొసైటీలో ఎలా ఉంటామో అలా తెలుసు. కానీ యాక్షన్ అని చెప్పంగానే యాక్ట్ చేయాలి, ఇట్లా చూడాలి అట్లా తెలియదు, ఏ విషయం తెలియదు, టైమింగ్ తెలియదు. టైమింగ్ అక్కడ స్టార్ట్ అయిందన్న. సినిమా అయిపోయింది, డబ్బింగ్కి పిలిచారు, డబ్బింగ్ నాతోనే చెప్పించారు. లాడ్ ఆఫ్ అప్రిషియేషన్ అట్ ది డబ్బింగ్. ఆయన ఎవరైతే ఇంజనీర్గా డబ్బింగ్ ఇన్ఛార్జ్గా ఎవరైతే ఉన్నారో పెద్ద ఆయనతోని డబ్బింగ్లు చెప్పించేవారంట, జానపదాలు కూడా. ఆయన ఆ రోజు ఒక మాట అన్నాడు, బాబు రాఘు నువ్వు సినిమాలో కంటిన్యూగా చేస్తుంటే ఏ రోజు ఎవరికి డబ్బింగ్ చెప్పకు, నీ వాయిస్ నీకే గోల్డెన్ అని అన్నాడు. అంటే ఎందుకన్నారో తెలీదు, అంటే వేరే వాళ్ళకి నేను ఎందుకు చెప్తాను, నేను చేస్తే కదా చెప్పుకుంటా అనేది తెలియదు. అలా అన్న సినిమా రిలీజ్ అయింది. నా పాపకి పుట్టింటికలు తీపిస్తాను తిరుపతి వెళ్ళా. థియేటర్కి పిలిచారు, వెళ్ళాను, హడావిడి అన్ని చూసాను, అయినా కూడా నాకేం అర్థం కాలేదు. తిరుపతి వెళ్తే అన్న ఫ్యామిలీ మొత్తం, డాడ్ మామ్ అండ్ ఎవ్రీబడి, వైఫ్ అన్న, ఎవరికి తెలియదు నేను సినిమా చేశాననేది, నాకే తెలియని పరిస్థితుల్లో నేనున్నా. తిరుపతి వెళ్తే అన్న గుళ్ళోకి వెళ్తే అందరూ పలకరిస్తున్నారు, ఏ సింహాద్రి ఎలా ఉన్నావు, సింహాద్రి ఇది పేరు ఎవడో అనుకుంటున్నాళ్ళే అని వెళ్ళడం. ఆ గడపలు గడప దాటుకుని దగ్గరికి వెళ్ళానన్నా, పక్కనట్లా కట్టన పడింది. అబ్బా దగ్గరికి వస్తే దేవుడు కట్టనేసారే అనుకున్నా. అనుకొని ఇలా తిరగబోతున్నా అన్న, అయ్యవారు ఇట్లా చేయబట్టుకుని గోడకు లాగేసి ఇలా అంతా ఫ్యామిలీ అని ఆగేసి పాపకి పుట్టింటికి వచ్చాను, ఉండి ఇక్కడ అని కట్టను లాగి గోత్రం అడిగి ట్రర్రని ఆరతిచ్చాడండి. నేను ఏంటి సింహాద్రి ఎరగదీశా అన్నాడు. అయ్యవారు గుళ్ళో నమ్మరన్నా, మార్చ్ ఏప్రిల్ అది బయటకు వస్తే ఫోటోలు దిగుతున్నారు, అర్థం కాలే. అప్పుడు తెలిసిందన్న సినిమా వాల్యూ. ఆ రోజు తెలిసిందే నాకు సినిమా అంటే ఏంటి, పవర్ ఏంటి. నాకు ఫుల్ పవర్ ఉంది, నాకు ఫుల్ మనీ ఉంది, నాకు ఫుల్ లావిష్ లైఫ్ ఉంది అవుట్ సైడ్ ది వరల్డ్. నోబడీ హ్యాడ్ ఎ ఫోటోగ్రాఫ్ విత్ మీ. అసలు ఎవరో తెలియదు కదా రఘు అంటే, ఎవరో తెలియదు. అబ్బాయి బాగున్నావా, భలే చేసావు అబ్బాయి అని అంటే నేను వాళ్ళ అబ్బాయిని అయిపోయినా.